పెందోట మాటకు స్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మనము కవిత్వం గురించి, కవిత్వం రాసేవారు ఎంతోమంది ఉన్నారు. అయినా పుస్తకాలు వేసుకోవాలి అంటే ప్రభుత్వం నుంచి సహాయం కానీ ఇతరుల నుంచి సహాయం కానీ అందడం చాలా కష్టం. అందుకే కొంతమంది సంకలనాలలో రాస్తూ ఉంటారు, కొంతమంది పేపర్లకు, వార్తా పేపర్లకు లాంటి మంత్లీ సాహిత్య పత్రికలకు రాస్తూ ఉంటారు. కానీ పుస్తకం మాత్రం తీయరు. దశాబ్దాలు గడిచిన పుస్తకాలు తీయని కవులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర కూర్చి ఒక కవిత్వ మాలగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన పెందోట వెంకటేశ్వర్లు శ్రీవాణి సాహిత్య పరిషత్కు కలగటం చాలా సంతోషకరం. అలా 2021లో వచ్చిన పుస్తకమే రామాయణ పాత్రల విశిష్టత. రామాయణము మనకు నిత్య పారాయణ గ్రంథము. రాముడి లాంటి వారు మనకు ఉంటే ఎంత బాగుంటుంది. జగదభిరాముడు, లోకాభిరాముడు, సకన గుణాభిరాముడు అని మనం ఎంతో గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం. రాముడు మంచి బాలుడు అని చెప్పుకుంటాం. కాబట్టి అలాంటి రామాయణంలోని పాత్రలు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను రాస్తే ఎంత ఉంటుంది అని ఉద్దేశంతో 108 మంది కవులు రాసిన వివిధ రకాల ప్రక్రియలలో పద్యము, కవిత, వచన కవిత, దండకము, ఇలా రకరకాలుగా రాసిన ఈ కవిత్వ సమూహార పుస్తకమే రామాయణ పాత్రల విశిష్టత. దీనికి ఆచార్య గిడ్డి వెంకటరమణ గారు ఆర్థిక సహాయం చేశారు. వారు ఆచార్యులు కాబట్టి వారి ఇద్దరు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు అనంతపురం. మరి వీర హనుమాన్ గురించి ఆచార్యుల వారు రాయడం జరిగింది. అభినందనలు చెప్తూ ముందు మాట కూడా రాశాడు. సోదరులు పెందోట వెంకటేశ్వర్లు గారు సాహిత్యంలో పద్య గద్య రచనలు రెండింటికి లోను రాణించినారు. బాల సాహిత్యంలో సైతం తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న కవి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉంటూ ప్రవృత్తిపరంగా సాహితీ సేవ చేస్తున్నాడు అంటాడు. రామాయణంలోని ప్రతి పాత్ర నిత్య జీవితంలో ఎక్కడో చోట తారసపడే ఉంటుంది. అలాంటి పాత్రలే ఉంటాయి. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, సరైన దారిలో నడపడానికి, జీవన లక్ష్యాన్ని సార్థకం చేసుకోవడానికి రామాయణం చాలా ఉపకరిస్తుంది అంటాడు. రామాయణంలో కథానాయకుడు శ్రీరాముడు అందరికీ తెలిసిన విషయమే. ఆయనపై అధికంగా సంఖ్యలో దాదాపు 38 కవితలు వచ్చాయి. పద్యాలు ఉండటం ధ్యాస విభక్తికి ప్రతీక. హనుమంతునిపై 16 కవితలు. తర్వాత స్థానం సీతమ్మ వారిదే. శబరి 7 రచనలు కూడా చెప్పుకోదగ్గవే. మానవులు, రాక్షసులు మరియు పక్షుల పాత్రలు వీటిలో ఉన్నాయి. ప్రధాన పాత్రలన్నీ దీనిలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రతి నాయకుడు రావణ బ్రహ్మపై 4 కవితలు ఉన్నాయి. రావణులో సైతము విశిష్ట గుణాలు లేకపోలేదు. ప్రతిభా పాఠవాలున్న సంగతి విస్మరింపరానిది. కేవలం ఆయన చేసిన ఒకే ఒక తప్పు వల్ల ముప్పు కొని తెచ్చుకున్నాడు కాదు, కోరుకొని మరీ కొరవితో తలగొక్కున్నాడు అని గిడ్డి వెంకటరమణ గారు అంటాడు. ఇలా రామాయణము ఎంతోమంది రాయడానికి, తర్వాత బైతి దుర్గయ్య గారు కూడా చక్కని అభిప్రాయాన్ని అందించారు. ఆది కావ్యం రామాయణం భారతీయ సంస్కృతి చరిత్రకు ప్రతీక. కోట్లాది హిందువులకు ఆరాధ్య పుణ్య చరితం. రామాయణంలోని పాత్రల స్వభావము, ప్రవర్తనా విధానము నేటి సమాజానికి ఆదర్శం అంటాడు. అలాగే బి నారాయణ గారు కూడా మిట్టపల్లి గ్రామ వాస్తవ్యులు, సిద్దిపేట జిల్లా, ఈ మధ్యనే పరమపదించారు. ఆయన కూడా దీనికి మంచి ముందు మాట రాశారు. సంచరించలేదు సాహితీ వనమందు, ఆర్థికంగా నిలిచి ఆదుకొనవలే, స్నేహం అసలు లేదు
చేయూత నెరగము అంకితమ్ము నిచ్చే ఆప్తుడయ్యే. వారికి అంకితం ఇచ్చిన కాబట్టి వారు అలా మనకు చెప్పుకున్నారు. సరే, మొత్తం మీద రామాయణ విశిష్టత అనేది ఇంతవరకు నేను బాల సంకలనాలు తెచ్చాను. ఇది మొదటి పుస్తకంగా కూడా చెప్పుకోవచ్చు. దీనిలో రాముని పైన అత్యధికంగా కవితలు ఉన్నాయని చెప్పారు. 108 మంది కవులతో ఈ సంకలనం రూపు దిద్దుకున్నది. ఫస్ట్ మొట్టమొదటి చూసినట్టయితే ఆచార్య గిడ్డి వెంకటరమణ గారి కవిత్వం చూద్దాం. వీర హనుమాన్. వైశాఖ మాసము బహుళ దశమి నాడు జన్మించాడు, వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు, అంజనాదేవి కేసరి దంపతుల ప్రియపుత్రుడు, సూర్యదేవుని గురువుగా చేసుకున్న యోధుడు, సకల శాస్త్రాలు శ్రద్ధగా నేర్చుకున్నాడు, త్రేతాయుగములో శ్రీరాముని సేవకుడు, ద్వాపర యుగములో పార్థుని రథ రక్షకుడు, సేవాభావానికి నిలవెత్తి నిదర్శనంగా ఉన్నవాడు, అసమాన ప్రభుభక్తికి తార్కాణంగా నిలిచినవాడు అంటూ చాలా పెద్దగా సాగుతుంటుంది. ప్రసన్నాంజనేయుడు, దాసాంజనేయుడు, వీరాంజనేయుడు, భక్తాంజనేయుడు అని గిడ్డి వెంకటరమణ గారు రాశారు. తర్వాత జాంబవంతుడు బి నారాయణ గారు రాశారు. త్రిజట కాపు రమేష్ గారు రాశారు. రామాయణమందు కనుడు సామాన్యుల గూడ కొంత సాత్వికుల దలౌదుర్, తామసి రక్కసి త్రిజట కోమలి సీత మదినెంతో కూర్మిని పొందెన్, స్వాంతము వికల్పమై గద భ్రాంతేయని గనక సీత బందీనవగన్, పంక్తి సింగ్రీవుడి చెరలో చింతించడు సీత కంత చేదోడాయన్, అంటూ కపిరతుడు రాకను ఘంటాపతముగ నడియను, ఘూటకు త్రిజట ఘాటుకు త్రిజటే బంటుగ నుండి నిలదశ కంటుడి దుర్గతి దెలిపిన కౌశలి త్రిజటే అని డాక్టర్ కాపు రమేష్ వీరు కాపు రాజయ్య గారు చిత్రకారుడి గారి కుమారుడు, వీరు డాక్టర్ గారు కాబట్టి చాలా చక్కని కవిత్వాన్ని కూడా రాయగలుగుతాడు. తర్వాత ఇట్లా చూసినట్టయితే ఆచార్యం రామనాథం నాయుడు మైసూరు నుంచి కూడా ఒక జగదావి రాముడు అనే కవిత రాసి పంపాడు. సూర్యవంశం అనే పాల సంద్రానికి పున్నమి చంద్రుడు, కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో జనించిన మేలి ముత్యము, పుత్ర కామేష్టి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్ప వృక్షము, దానవులనే దారుణ అరణ్యాన్ని దహించే కారు చిచ్చు, త్యాగం ధర్మం దయ పరాక్రమం వంటి గొప్ప గుణాలు కలిగిన గుణవంతుడు దయా సముద్రుడు అంటాడు. ఇలా ఒకరొక్కరు మనం చూసినట్టయితే చాలామంది 108 మంది కవులు రాశారు. కాబట్టి ఈ పుస్తకం తీసుకొని చదివితే రామాయణంలోని పాత్రల విశిష్టత, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం కూడా కొంచెమన్నా తెలుస్తుంది. వేదశ్రీ గంగాధర భట్ల వెంకటేశ్వర శర్మ గారు రాశారు శ్రీరాముని గురించి. శ్రీరామ స్మరియంతు భక్తి పొరతన్ శీఘ్రము నన్నేలరా, రారాదాశరథీ సుఖంబు నొనగూర్పను రారా మౌనీశ్వరా, రారా మౌనమదేలరా వరద సంరక్షింపు భద్రాత్మచే, కోరాబ్రోవ రసోత్తమున్ సలుపగా కోదండ రామేశ్వర అంటారు వాళ్ళు పద్యరూపకంగా. అయోధ్య గురించి అన్నదాస రాముడు సీస మాలికనే వెళ్ళాడు. సూర్యవంశమునందు శూరుడు ధీరుడు భుజబలవంతుడు బుద్ధిపరుడు, అయోధ్య నేలేటి అతిరథ మహారథ దశరథ మహారాజు దండివాడు అనుకుంటూ మిథల నగరమంత మిలమిలా మెరవగా జనకరాజు పిలుపు జయమటంచు, రాముడంత చేరి రాజులందరి ముందు శివుని విల్లు విరిచే సీత మురిసే అని ముగిస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాణీగా తీసుకొని రాయడం మనకు చాలా చాలా విశేషాలతో మనకి ఇక్కడ తెలుస్తుంది.
సుబ్బా జ్యోత్స్నాదేవి అని ఆమె కూడా మంచి కవిత మహాసాధ్వి సుమిత్ర గురించి రాస్తుంది. అత్యంత సౌమ్యపు పాత్ర రామాయణమున్న సుమిత్ర. దశరథ రెండవ భార్యగా సరిలేని సచ్చరిత్ర. లక్ష్మణ కృతజ్ఞుల తల్లి, లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి, ఈర్ష్యరుగని పాల వెళ్ళి. ప్రేమను పంచే సుమిత్ర అనురాగాల మరుమల్లి అని ఒక పాత్ర గురించి చాలా చక్కగా రాసింది. లలితారెడ్డి కైక గురించి రాసింది. చూడండి, కైక కూడా మనకు ఇక్కడ స్మరణీయురాలే. దశరథుని ముద్దుల భార్య కైక, కళ్ళతోనే కట్టి పడేసే అందం ఆమె సొంతం. అందానికే కాదు కథనానికైనా ఆమె సిద్ధం. భర్తకు యుద్ధంలో తోడుగా వెళ్ళిన తెగో ఆమెది. ప్రాణాలను పణంగా పెట్టి పతిదేవుని కాపాడుకున్నది కైక. ఇలా అంటూనే భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయమని కోరింది. ప్రాణమంటే రాముడని అడవుల పాలు చేసింది. యుద్ధంలో కాపాడిన పతిదేవుని ప్రాణాలు వాగ్దానాలతో చంపేసింది. ఇలా కైక ఎంత గొప్పవంతురాలో, కానీ తన స్వార్థం గురించి ఎలా అయిందో కూడా మనకు తెలుస్తుంది. కొండవల్లి ఉదయ్ కిరణ్ హనుమంతుడి గురించి రాశాడు. హనుమంతుడు ఆయనకు మరో పేరు మారుతి. అంజనీసుతుడు బజరంగబలి. పురాణాలలో అత్యంత శక్తిగల పులి. చాలా ధైర్యవంతుడు. శ్రీరామ రక్షకుడు, రామ భక్తుడు. ప్రాచీన కాలంలో వానర జాతి ఆంజనేయుడుగా పిలువబడే మారుతి సాక్షాత్ మహాశివుడే ఆంజనేయుడుగా అవతరించాడు అని చెప్తుంటాడు. అలాగే పసుపునూరి భుజేందర్ రాముడి గురించే రాశాడు. ఇలా చిన్న శంకర్ కూడా రాశాడు. చెంగల జ్యోత్స్నారాని ధన్యజీవి శబరి గురించి రాసిన. చూడండి, రాముని కోసం ఒళ్ళంతా కళ్ళతో రామ దర్శనానికై ఎదురు చూసింది భక్త శబరి. రామాయణంలో విశేషమైనది రామభక్తిచే చరిత్రలో నిలిచింది అంటాడు. ఏదైనా సాధించవచ్చని నిరూపించింది శబరి. తాను ఎంగిలి చేసిన పనులనే రాముడికి సమర్పించింది. తినిన ఆహా శబరి జన్మ ధన్యం కదా అంటుంది మనకి ఇక్కడ. తర్వాత చిలికల బాలరాజు కూడా లక్ష్మణుడి గురించి రాశాడు. రాముడు ఆది విష్ణువు అయితే ఆదిశేషుడి లక్ష్మణుడు. దశరథ పుత్ర కామేష్టిలో జననం తల్లి సుమిత్ర గారాల పట్టి. కౌశిక యాగం సంరక్షకుడు జనకుని కన్న కూతురైన ఊర్మిళనే వరించాడు అని చెప్తాడు. తర్వాత ఇలా చూసినట్టయితే తుమ్మ జనార్దన్ అపార రామభక్తుడు అంటాడు. అంజనీసుతుడు ఆంజనేయుడు. సకల దైవముల వరప్రసాదితుడు. ఆపదలోనూ ఆలోచనాపరుడు. వానర యోధుడు, మేధో సంపన్నుడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. మిట్టపల్లి పరశురాములు భక్త శబరి గురించి పద్యాలు రాశాడు. వనము ఎందునున్న వనమాత తీరుగా దైవ భక్తి కలిగి దారులందు పోవుచున్న వారి సేవలే చేయుచు శబరి యొక్క దయుండె నిబ్బురంగా అని పద్యాలు రాశాడు. ఇలా ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కరికి మనకు చదివిన కొద్దీ చదవబుద్ధి అవుతుంది, విన్నా కొద్దీ రామాయణం వినబుద్ధి అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. పూరి జమున హనుమంతుని గురించి రాసింది. ముద్దం భాగ్యరాణి భక్త శబరి గురించి రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఎన్నో విషయాలు మనకు రామాయణం గురించి తెలుస్తుంది. బస్వోజు లక్ష్మణాచార్య శ్రీరాముడి గురించి రాశాడు. సర్వ మంగళ శుభకర సాధురక్ష ఆర్త జనరక్ష పరిపాల యభయదాత కఠిన మారి కరోనాను కథము చేయ రామనామమే మాకు నవరక్ష రక్ష. ఇది కరోనా సందర్భంలో వచ్చింది కాబట్టి కరోనా మీద కూడా పద్యము రాముడు కరోనాను ఆపుతాడని మనకు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఇలా అయితే చంద్రయ్య కళ్యాణ రామ కారుణ్యధామ నా గుండె గదిలో కొలువుండు రామ అనే పాట రాశాడు. శబరిలా ఫలమిచ్చి సేవించలేను నా హృదయ ఫలమిదే నైవేద్యమంటి కుహుడిలా ఏ నదిని దాటించలేను భవసాగరము నన్ను దాటించుమంటి అని చక్కని ఏంటి పాఠం రాశాడు. శశికళ రామ దండకం రాసింది చూడండి. శ్రీరామ నామమ్ము రమ్యాతి రమ్యమ్ము
శ్రీరామ రామమ్ము రమ్యాతిరమ్మమ్ము నీ పాద సేవను నిత్యమ్ము సత్యమ్ము కోదండ శ్రీరామ కౌసల్య ముద్దాడ సీతమ్మ సౌభాగ్య సౌందర్య శృంగార తేజుండ శ్రీరామ నిన్నేను నమ్మేను యజ్ఞాన్ని రక్షించి శాస్త్రులా నేర్చేసి మారీచునే మార్చి కిష్కింద సుగ్రీవు స్నేహము కాంక్షించి అంటూ సాగుతుంది. చివరికి లాస్ట్కు ప్రేమాభిలోకాన్ని రామా నమస్తే 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 నమః అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భరతుని గురించి తులసి రామానుజాచార్యులు రాస్తారు ఖమ్మం నుంచి. కైక దశరథుల సుతుడై కరుణ దయల నిలయుడై భరతుడు గుణ విలసితునిగా రామ లక్ష్మణులకు మేటి భ్రాతయగుచు యశము నొందిన తేజుడు సమరుడతుడు అని చక్కగా రాశాడు. ఇలా బండికాడ అంజయ్య గౌడ్ గారు శబరి గురించి ఒక పాట రాశారు. రామ శ్రీ రఘురామ దశరథ రాజనందన రాఘవ భూమి జార్చిత భువన మోహన పుణ్యమూర్తి రామధా భానువంశజ పరమ పావన భవ్య గుణ భక్తవన దీనురాలను నన్ను బ్రోవర దివ్య సుందర మోహన అంటూ ఇలా ఈ రామాయణ విశిష్టత అనే పుస్తక సంకలనం చాలా చక్కగా సాగుతుంది. విన్నందుకు మరి బెందోట మాట విన్నందుకు వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.